పెళ్ళై 4 నెలలు కూడా తిరగకుండానే శుభవార్త చెప్పిన నాగ చైతన్య, శోభిత. సో నాగ చైతన్య గారు అయితే తండేల్ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. 100 కోట్ల జాబితాల హీరోల్లో నాగ చైతన్య గారు కూడా ఎంటర్ అయిపోయారు. సో మరి చాలా రోజులు అవుతుంది సక్సెస్ మీట్కి అని చెప్పి చాలా బాధపడుతూ నాగార్జున గారు అయితే ఆ స్టేజ్ పైన బాధపడటం మనం చూసాం. మరి ఇప్పుడు నాగార్జున గారు కూడా మంచి ప్రాజెక్ట్స్ అయితే సెట్ చేసుకున్నారు. సో అక్కినేని ఫ్యామిలీ అయితే డౌన్లో ఉంది అన్న ఆ మాట నుంచి నాగ చైతన్య గారు పూర్తిగా దాన్ని మార్చేశారు. సో మరి అక్కినేని ఫ్యామిలీకి కూడా మంచి రోజులు మొదలైనవి. అట్లానే అక్కినేని కానీ దగ్గుబాటు కానీ ఆ వారసత్వాన్ని ఏదైతే మొత్తం ఉంటుందో బ్లడ్ని కూడా పంచుకున్న నాగ చైతన్య గారు ఖచ్చితంగా ఆయన తమదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇటు బిజినెస్ రంగంలో కూడా ఆయన దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఆయన షోయు అనే ఒక రెస్టారెంట్ పెట్టి చాలా పాపులర్ అయ్యారనమాట. అందులో జపనీస్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి మన వాళ్ళకి ఆ టేస్టులు చూపిస్తూ ఇక్కడ కూడా ఆ బిజినెస్లో అయితే ఫుల్గా రాణిస్తున్నారని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఇద్దరూ కలిసి అటు శోభిత గారు నాగ చైతన్య గారు అయితే స్కూజీ అనే ఒక కొత్త రెస్టారెంట్ని ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. సో మరి దాంట్లో వేరే ప్రపంచ దేశాల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మన ఇండియా వాళ్ళకి టేస్ట్ చూపించాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి అభిమానులు అయితే ఇప్పటికే పెళ్ళై 4 నెలలు కూడా తిరగకుండానే అప్పుడే బిజినెస్కి మొదలు పెట్టేశారా కలిసి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. మరి ఎందుకంటే వాళ్ళు ఒక అండర్స్టాండింగ్తోనే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఖచ్చితంగా ఏది చేసినా ఇద్దరు కూడా కలిసే చేస్తారు. అది బిజినెస్ అయినా తర్వాత ఇంకా సినిమాల్లో కూడా వాళ్ళిద్దరిని కలిపి చూడాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి అక్కినేని ఫ్యామిలీకి అయితే ఒక మంచి రోజులు మొదలైన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అటు సినిమా పరంగా కంబ్యాక్ ఇచ్చారు చైతు గారు, నాగార్జున గారు కూడా ఒక మంచి పాన్ ఇండియా చిత్రాలతో రెడీ అవుతున్నారు. అట్లానే అఖిల్ గారు కూడా మంచి ప్రోడక్ట్ని సెట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడైతే అక్కినేని ఫ్యాన్స్ అయితే ఫుల్ సంబరాల్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకు అంటే ఇటు నాగ చైతన్య గారి సినిమాల్లో బిజినెస్లో ఎక్కడ చూసినా ఆయన అయితే పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరి ఆయన హీరో హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారనమాట. సో మరి ఇన్నాళ్ళుగా డౌన్లో ఉన్న అక్కినేని ఫ్యాన్స్ని నాగ చైతన్య గారు అయితే ఒక్కసారి జోష్ నింపాడని చెప్పాలి వాళ్ళలో. మరి నాగ చైతన్య గారు నెక్స్ట్ కార్తిక్ దండుతో విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో అయితే సినిమా చేయబోతున్నారు. సో మరి ఆ సినిమా తర్వాత నెక్స్ట్ లైనప్లో బోయపాటి గారి సినిమా కూడా ఉందని తెలుస్తుంది. సో మరి ఇంకా అక్కినేని ఫ్యాన్స్కి అయితే ఎనలేని ఆనందం అయితే ఉందన్నమాట చైతు గారి విషయంలో. మరి ఇప్పుడు నాగార్జున గారు, అఖిల్ గారు కూడా బిగ్ హిట్ ఇచ్చేస్తే కనుక కంప్లీట్ సాటిస్ఫై అవుతారు. మరి అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్న ఆ తరుణం ఎప్పుడు వస్తుందో మనం కూడా ఎదురు చూద్దాం.